అపోస్తుడైన పౌలు వారు తనతో పాటు ఉన్న 276 మంది ఖైదీలు అలాగే అధికారులు మెలితే అనే ద్వీపానికి వారు చేరినట్లు, చేరిన తర్వాత అనాగరికుల మధ్యలో దేవుడు ఎలా మహిమపరచబడ్డారు ఈ విషయం గత వారం మనం విన్నాం. ఈరోజు పాఠాన్ని ధ్యానించుదాం రండి. అపోస్తుల కార్యాలు 28వ అధ్యాయం 7వ వచనం నుంచి 10వ వచనం వరకు. 7వ వచనం నుంచి 10వ వచనం వరకు. రైట్, నాతో కలిసి చెప్పండి. పొప్లి అను ఒకడు ఆ ద్వీపములో ముఖ్యుడు. అతనికి ఆ ప్రాంతములలో భూములుండెను. అతడు మమ్మును చేర్చుకుని 3 దినములు స్నేహభావముతో ఆతిథ్యమిచ్చెను. అప్పుడు పొప్లి యొక్క తండ్రి జ్వరం చేతను రక్తభేది చేతను బాధపడుచు పండుకొని ఉండెను. పౌలు అతని యొద్దకు వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి స్వస్థపరిచాను. ఇది చూచి ఆ ద్వీపంలో ఉన్న కడమ రోగులు కూడా వచ్చి స్వస్థత పొందిరి. 10వ వచనం. మరియు వారు అనేక సత్కారములతో మమ్మను మర్యాద చేసి మేము ఓడ ఎక్కి వెళ్ళినప్పుడు మాకు కావలసిన వస్తువులు తెచ్చి ఓడలో ఉంచిరి. విన్నారు కదా, ఇదంతా మెలితే అనే ద్వీపంలో జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం. ఆ రోజుల్లో బైబిల్ రాయబడినప్పుడు ఆ ద్వీపం పేరు మెలితే. చెప్పండి ఒకసారి. ప్రస్తుత కాలంలో దాన్ని మాల్టా అని పిలుస్తారు. ఆ రోజుల్లో మెలితే, ఈ రోజుల్లో మాల్టా. కాలానుగుణంగా పేర్లు మారుతూ ఉంటాం మనం చూస్తాం కదా. ఒకప్పుడు విజయవాడని బెజవాడ అనేవాళ్ళు. ఏమో అంతకు మునుపు ఎవరో అన్నారు, నిజమో కాదో తెలియదు. బెజవాడ ఒకప్పుడు బెజ్జంవాడట. బెజ్జంవాడ కాస్త బెజవాడ కాస్త విజయవాడ అయింది. అక్కడ దాకా ఎందుకు, మనం ఉండే హైదరాబాద్ ఉంది కదా, హైదరాబాద్ను ఒకప్పుడు ఏమనేవాళ్ళు, మెదడుకు మేత. హైదరాబాద్ను భాగ్యనగరం అనేవాళ్ళట. భాగ్యనగరం కాలానుగుణంగా హైదరాబాదుగా మారింది. ఏలూరు ఉంది కదా, ఐలాపురం అనేవాళ్ళట. ఆ తర్వాత ఐలాపురం కాస్త ఏలూరు అయింది. కాకినాడను ఒకప్పుడు ఏమని పిలిచేవాళ్ళు తెలిసిన వాళ్ళు, కెనడా. ఏ కెనడా? కెనడా అని పిలిచేవాళ్ళట. ఆ కెనడా కాస్త కాకినాడ అయిపోయింది. ఏమో ఇప్పుడున్న కాకినాడ రాబోయే దినాల్లో ఏమవుతుందో దేవుడికే తెలుసు. సరే, మెట్టుకు ఈ రోజుల్లో మెలితే అనే ద్వీపాన్ని మాల్టా అని పిలుస్తారు. అపోస్తులైన పౌలు వారు 276 మంది ప్రజలు అక్కడికి చెదిరిపోయి వస్తే దరిదాపుగా 3 నెలల పాటు ఆ ప్రాంత ప్రజలు వీళ్ళకి ఆతిథ్యం ఇచ్చారు. ప్రత్యేకంగా ఆ ఆతిథ్యం ఇచ్చిన వారిలో ముఖ్యుడు, థ్యాంక్ యూ. ఆ ఆతిథ్యం ఇచ్చినటువంటి వారిలో ముఖ్యుడు ఎవరయ్యా అంటే పొప్లి. ఎవరయ్యా అయినా అనంటే ఆ ప్రాంతపు ముఖ్యుడు. ఒక గ్రామానికి సర్పంచ్ ఎట్లాగో మాల్టా ద్వీపానికి పొప్లి ఎలాగో, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎలాగో, ప్రైజ్ ది లార్డ్, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎలాగో, ఒక దేశానికి ప్రధాని ఎలాగో, మాల్టా అనే దేశానికి ఇతడు ప్రధాని, ముఖ్యమైనటువంటి వాడు. ఇతనికి మిగులు భూములు ఉన్నాయి. ఈ మిగులు భూములు కలిగిన ఈ ఆసామి అపోస్తులైన పౌలు 276 మంది ఇలా అయిపోయారని తెలిస్తే తన ఇంటికి తీసుకొచ్చి అతిథి ప్రియత్వం చేశాడు. ఆ అతిథి ప్రియత్వం కూడా ఎలా చేశాడని బైబిల్లో రాసింది. స్నేహపూర్వకంగా. చూడండి, ఆ మాట 7వ వచనంలో ఉంటుంది. స్నేహపూర్వకంగా. ఎలా? 3 దినములు స్నేహభావముతో ఆతిథ్యం ఇచ్చాను. ఎట్లా ఆతిథ్యం ఇచ్చాడు? అడుక్కునే వాళ్ళకి వేసినట్టు ఇలా. వినారు ఈ మాట? ఎవరో భిక్షపోళ్ళకు దానం చేసినట్లుగా, ఈయనేదో ఏదో అంటారు కదా, ఈయనేదో పెద్ద దానం చేసిన వాడిలాగా
వాళ్ళేదో ఆశ్రయం కోరి వచ్చిన వాళ్ళలాగా అట్లా భిక్ష వేయలేరు, కానీ వాళ్ళకి ఎలాంటి ఆతిథ్యం ఇచ్చాడంటే స్నేహభావంతో ఆతిథ్యం ఇచ్చాడు. ఈ పొప్లిని చూసి ఆల్మోస్ట్ ఆ ద్వీపం అంతా ఇన్స్పైర్ అయింది. 3 నెలల పాటు, అయ్యా 3 రోజులు మా ఇంట్లో ఉంచుకుంటాం, 3 రోజులు మా ఇంట్లో ఉంచుకుంటాం, వారం రోజులు మా ఇంట్లో ఉంచుకుంటాం, మేము పేదవాళ్ళమైనా మాకు కనీసం అనండి ఒక్క పూటైనా మాకు అవకాశం ఇవ్వండి, వారిని మా ఇంట్లో ఉంచుకుంటామని పోటీపడి 3 నెలల పాటు ఆ ద్వీపమంతా పౌలు వారితో పాటు ఉన్నటువంటి వారికి ఆతిథ్యం ఇచ్చారు. ఈ పరంపరలో పొప్లి తండ్రి జ్వరం చేత రక్తభేది చేత బాధపడుతున్నాడు. పౌలు వెళ్ళి ప్రార్థన చేశాడు. వెంటనే ఆయన స్వస్థత పొందాడు. స్వస్థత పొందిన మరుక్షణమే ఆ ప్రాంతాల్లో రోగాలతో బాధపడే వాళ్ళందరూ పౌలు గారి దగ్గరకు వచ్చారు. వాళ్ళందరూ బాగుపడ్డారు. చివరికి అద్భుతం ఏంటో తెలుసా? ఆ ద్వీపంలో క్రైస్తవ సంఘం స్థాపించబడటానికి దేవుడు ఒక అద్భుత కార్యం ఆ స్థలంలో జరిగించాడు. మరొకసారి చెప్దాం ఆమేన్. విచిత్రం చూడండి, అసలు వాస్తవంగా వీళ్ళు ఈ ద్వీపానికి రావాలనుకోలా, వాళ్ళు అనుకోలేదు, కానీ ఆ ప్రాంత రక్షణ దేవుడు కోరుకొని దేవుడే తన చిత్తానుసారంగా మెలితే అని ద్వీపానికి దేవుడు పంపిస్తే వాళ్ళు ఇచ్చిన ఆతిథ్యం, వాళ్ళు ఇచ్చిన ఆశ్రయం, వాళ్ళ మధ్యలో దేవుడు అద్భుతాలు చేశాడు. అద్భుతం 3 నెలల పాటు పౌలుతో పాటు ఉన్న వారందరికీ ఆతిథ్యం ఇచ్చారు కదా. ఇప్పుడు మీరు నన్ను అడగొచ్చు, అయ్యా ఆ రోజుల్లో మెలితే అని పిలువబడిన దీవి ఇప్పుడు ఉందన్నారు కదా, దాని పేరు ఏం పేరు ఇప్పుడు? మాల్టా. ఆ మాల్టా అనే ఆ ద్వీపం ఎలా ఉంది? పేద స్థితిలో ఉందా, సంపన్న స్థితిలో ఉందా? ఆ దేశ వివరాలు చెప్తాను. అది ప్రస్తుతం అప్పుడే కానీ ఇప్పుడే కానీ యూరప్ ఖండంలో ఉన్న ఒక చిన్న దేశం. ప్రస్తుతం ఆ దేశంలో దరిదాపుగా 5,50,000 మంది ప్రజలు బ్రతుకుతారు. రాజధాని వాలెట్టా. పర్యాటక ప్రాంతం. ప్రతి సంవత్సరం ఆ ప్రాంతానికి 20 లక్షల నుంచి 30 లక్షల మంది పర్యాటకులు వస్తారట. విచిత్రం చూడండి ఇక్కడ. అసలు ఆ దేశ జనాభా ఎంత? పెద్దగా చెప్పాలా? ఆ దేశ జనాభా 5,50,000. ఆ దేశం చూడటానికి వచ్చే పర్యాటకులు జనం కంటే, స్థానికుల కంటే పర్యాటకులే ఎక్కువ. అది అద్భుతం. టిల్ డేట్ ఎప్పటికీ ఆ దేశంలో ఎప్పటికీ 95% క్రైస్తవులు. ఎంత? 95% క్రైస్తవులు ఆ ఒక్క దేశంలో. ఆ దేశం అంటే మన హైదరాబాద్ అంత కూడా ఉండదు, పేరు దేశమే కానీ చాలా చిన్న ప్రాంతం. ఆ ఒక్క చిన్న ప్రాంతంలో 360 సంఘాలు ఉన్నాయట. 360 చర్చిలు. అతి పురాతనమైన చర్చి ఈ ప్రాంతంలో ఉంది. అతి పురాతనమైన మందిరం ఈ ప్రాంతంలో కట్టబడింది. అద్భుతం తెలుసా? ఇప్పటికీ సంపన్న దేశాలలో మాల్టా సంపన్న దేశాల్లో ఒక దేశంగా ఎప్పటికీ పిలువబడతా ఉంది. బహు గొప్ప ధనవంతులు. అది నిజం కాదు, కానీ కొంతమంది ఇలా దాని గురించి సరదాగా అంటారు. ఏమైనా తెలుసా? మాల్టా దేశం బహు సంపన్న దేశం, అది మామూలు దేశం కాదు. ఆ దేశంలో ప్రతి ఇంటివాడు ధనికుడే. ధనికుడు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరికి ఓన్ హెలికాప్టర్, హెలిప్యాడ్ వాళ్ళ ఇంటి మీద ఉంటుంది. అది నిజం కాదు, కానీ ఆ దేశ సంపన్న స్థితిని చూసి అలా అంటూ ఉండేవాళ్ళు. దైవజనమా, ఇప్పటికీ ఆ దేశం ఎంత దీవెనకారంగా ఉండటానికి కారణం ఏంటో తెలుసా? ఒకప్పుడు ఒక దైవజనునికి ఆశ్రయం ఇచ్చింది ఆ దేశం. ఒక భక్తి కలిగిన దైవ సేవకుల సమూహానికి ఆశ్రయం ఇచ్చింది ఆ దేశం. మీకు తెలుసా? ఆశీర్వాదానికి తాళపు చెవి ఆతిథ్యమే. విన్నారా? ఆతిథ్యం ఆశీర్వాదానికి దారి. ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం పౌలు వారు అక్కడికి వెళ్ళింది ఎప్పుడు? క్రీస్తు శకం 62, 60 ఆ ప్రాంతంలో వెళ్ళాడు. ఇప్పుడు ఏ సంవత్సరం? క్రీస్తు శకం 2066. నువ్వు కొత్త సంవత్సరం పెట్టక నాయన. 2026 అంటే ఎన్ని సంవత్సరాలు? దరిదాపుగా 1940 సంవత్సరాలు ఇంచుమించు. 1960 సంవత్సరాలు ఇంచుమించు. అంటే 1960 సంవత్సరాల క్రితం వాళ్ళు దైవ సేవకుడికి ఆశ్రయం ఇస్తే
ఆ దైవ సేవకుడితో పాటు వచ్చిన వారికి ఆశ్రయం ఇస్తే వాళ్ళు ఇచ్చిన ఆతిథ్యం, పరిశుద్ధులకు వాళ్ళు చేసిన పరిచర్య దేవుడు ఎప్పటికీ మరిచిపోక టిల్ డేట్ ఈ రోజుకి ఆ దేశాన్ని దీవెన కారణంగా దేవుడు నిలవబెట్టాడు. పెద్దగా చెప్తాం ఆమెన్. ఆశీర్వాదానికి దారి ఆతిథ్యమే. అందుకనే అపోస్తులైన పౌలు వారు హెబ్రీ సంఘానికి ఉత్తరం రాస్తూ ఇలా అంటాడు. ఏమంటాడంటే, పరిశుద్ధులకు చేసిన పరిచర్య మరచిపోవటానికి దేవుడు అన్యాయస్తుడు కాదు. అనండి మాట. ఎవరికి చేసిన పరిచర్య? అఫ్కోర్స్ మనుషులందరికీ చేయాలి, కానీ ఎట్ దట్ సేమ్ టైం దేవుని రాజ్య వ్యాప్తి కొరకు వీళ్ళు దైవజనులు, వీళ్ళు దేవుని ప్రతినిధులు, వీళ్ళు దేవుని సువార్త ప్రకటించేవాళ్ళు, వీళ్ళు దేవుని రాయబారులు అని దేవునికి దేవుని సేవకులకి గిన్నెడు మంచినీళ్ళు ఇచ్చిన ఆ రుణాన్ని దేవుడు ఉంచుకోడట. ఆ రుణాన్ని దేవుడు ఉంచుకోడట. పరిశుద్ధులకు చేసిన పరిచర్య మరచిపోవటానికి దేవుడు అన్యాయస్తుడు కాదు. కనుక ఆయన పరిచర్యలో చనిపోయే వరకు మీరు ఆసక్తులై ఉండడని హెబ్రీ గ్రంథకర్త అపోస్తుడైన పౌలు వారు హెబ్రీ సంఘంతో మాట్లాడుతున్నాడు. ఈరోజు వాక్యం వింటున్న అయ్యలారా, ఒకసారి మీరు చూడండి. అది భారతదేశంలో కానీ ప్రపంచంలో ఏ దేశమైనా చూడండి, ఏ దేశ చరిత్ర అయినా చూడండి. మిషనరీలు ఏ ప్రాంతంలో అడుగుపెట్టారో, మిషనరీలు ఏ ప్రాంతంలో అడుగు పెట్టడానికి ప్రజలు అవకాశం ఇచ్చారో ఆ ప్రాంతాలు ఎప్పటికీ ఆశీర్వాద కారణంగానే ఉన్నాయి. కాకినాడ ఆశీర్వాదకరమైన ప్రాంతమా, శాపగ్రస్తమైన ప్రాంతమా? ఎందుకో తెలుసమ్మా? మిషనరీలకు అవకాశం ఇచ్చింది. మచిలీపట్నం ఆశీర్వాదకరమైన ప్రాంతమా, శాపగ్రస్తమైన ప్రాంతమా? ఆశీర్వాదకరమైన ప్రాంతం. ఎందుకో తెలుసా? మిషనరీలకు అవకాశం ఇచ్చింది. ఒంగోలు, మెడ్రాస్, కలకత్తా, ప్రపంచంలో ఏ దేశంలోనైనా దైవ సేవకులు ఏ ప్రాంతంలో పాదం మోపారో, ఏ ఇంటిలో పాదం మోపారో, ఏ గ్రామంలో పాదం మోపారో, వినారా ఈ మాటలు? ఏ జిల్లాలో పాదం మోపారో, దైవ సేవకులు పాదం మోపిన ప్రతి ప్రాంతం, దైవ సేవకులకు ఆశ్రయం ఇచ్చిన ప్రతి ప్రాంతం ఈ రోజుకి ఆశీర్వాదకరంగానే ఉన్నాయి. కుల కట్టుబాట్లను బట్టి, యేసుక్రీస్తు మంచితనం ఎరుగక, క్రైస్తవ్యం అంటే అదేదో పరాయి వాళ్ళ మతమని చిన్నచూపు చూసి యేసు ప్రభును తృణీకరించిన ప్రాంతాలు కానీ, పట్టణాలు కానీ, దేశాలు కానీ ఎప్పటికీ శాపగ్రస్తంగానే ఉన్నాయి. మీరు పదే పదే అమెరికా, ఇంగ్లాండ్ అనే పేర్లు అంటూ ఉంటారు కదా. మీకు తెలుసా? అమెరికా దేశం, ఇంగ్లాండ్ దేశం క్రీస్తును భుజాల మీద మోసుకున్నంత కాలం ఆ దేశాన్ని దేవుడు తన భుజాల మీద మోసుకుంటూ వెళ్ళాడు. వినారీ మాట? క్రీస్తును, క్రీస్తు రాజ్యాన్ని, దేవుని సేవకులను, దేవుని ప్రతినిధులను ఆ దేశం వాళ్ళ భుజస్కంధాల మీద ఎత్తుకొని మోస్తున్నంత కాలం ఆ దేశాలు ప్రపంచ దేశాలలో సువర్ణాక్షరాలతో రాయబడేటట్లుగా తలమానికగా అగ్రరాజ్యాలుగా విరాజిల్లుతూ వచ్చాయి. ఎందుకో తెలుసా? ఆ దేశ ప్రజలు దేవుని సేవకులకు చేసింది దేవుడు మర్చిపోక తలమానికగా నిలవబెట్టాడు. ఎప్పుడైతే ఇంగ్లాండ్ దేశం క్రీస్తును పక్కన పెట్టిందో దేవుడు ఆ దేశాన్ని ప్రక్కన పెట్టడం ప్రారంభించాడు. దైవజనమా, మాల్టా ఈ దేశం నేటికి దీవెన కారణంగా ఉండటానికి కలిగిన ఒకే ఒక్క కారణం 1960 సంవత్సరాల క్రితం ఒక దైవ సేవకునితో ఉన్న బృందానికి ఆతిథ్యం ఇచ్చింది. దేవుని ప్రజలకు ఆతిథ్యం ఇచ్చింది. ఈ మాటలు వింటున్న క్రైస్తవ జనమా, మీతో ఒక మాట చెప్తా. ఇది నా హృదయపు లోతుల నుంచి చెప్తున్న మాట. నీవు ఆరాధించే నీ దేవుడు ఎలాంటి వాడంటే, ప్రవక్తను చేర్చుకొని గిన్నెడు మంచినీళ్ళు ఇచ్చిన ఆ రుణం కూడా దేవుడు ఉంచుకోడట. ఏమిస్తే? గిన్నెడు మజ్జిగ కాదు, గిన్నెడు పాలు కాదు, గిన్నెడు కూల్ డ్రింకు కాదు. విన్నారా? జస్ట్ గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే దాన్ని కూడా దేవుడు మనసులో ఉంచుకొని దానికి కూడా దేవుడు ప్రతిఫలం ఇస్తాడట. అలా ప్రతిఫలం పొందిందే రాహాబు.
ఇద్దరు వేగుల వారికి ఆశ్రయం ఇచ్చిందే, అదే ఇద్దరు దైవ సేవకులకు ఆశ్రయం ఇచ్చిందే. ఆ ఇద్దరు దైవ సేవకులకు తన ఆశ్రయం ఇవ్వటాన్ని బట్టి ఈ వేశ్యను రాజవంశావళిలో దేవుడు చేర్చాడు. ఈ రాహాబుకు సల్మా దొరికాడు. ఆ సల్మాలో నుంచి బోయాజు వచ్చాడు. ఆ బోయాజులో నుండి ఒబేదు వచ్చాడు. ఒబేదులో నుండి యెషయి వచ్చాడు. యెషయిలో నుండి దావీదు వచ్చాడు. ఆ దావీదులో నుండి లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఉద్భవించారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకు? ఆ దైవ సేవకులిద్దరికీ ఆశ్రయం ఇచ్చింది. తన ప్రాణానికి ప్రాణం అన్నట్లుగా ప్రాణం అడ్డుపెట్టి వాళ్ళని కాపాడింది. చేసిన మేలును మరిచిపోని దేవుడు, ఎవరి రుణాన్ని తన దగ్గర ఉంచుకొని దేవుడు. రాహాబు చేసింది ఇంతే గాని రాహాబుకు దేవుడిచ్చింది ఎంతో. అనండి ఒకసారి, ఎంతో కాదు, రైట్. రాహాబు దేవునికి చేసింది కొంతే అనండి. రాహాబు దేవునికి చేసింది కొంతే. ఆ రాహాబుకు దేవుడు చేసింది పెద్దగా నాల. క్రైస్తవ జనమ, గిన్నెడు మంచినీళ్ళు ఇస్తే నేను మర్చిపోడే. నేనంట యేసు ప్రభు పిల్లలుగా ఉన్న మనం రక్షణ పొందిన నాట నుండి మనం తిన్నా తినకపోయినా ప్రతి నెల దేవునికి దశంభాగం ఇస్తామే. గిన్నెడు మంచినీళ్ళు ఇస్తే నేను మర్చిపోని దేవుడు ఎంత చేస్తున్న నిన్ను నీ దేవుడు ఎలా మర్చిపోతాడు? ఆదివారం దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఇంట్లో రేషన్ లేకపోయినా, వండుకోవటానికి బియ్యం లేకపోయినా, అయ్యో దేవుని మందిరానికి ఒడి చేతులతో ఎలా వెళ్ళేది? చిల్లర పైసలు ఏరుకొని దేవుని మందిరానికి వచ్చి అయ్యో ఒడి చేతులతో రాకూడదని 10 రూపాయలు 5 రూపాయలు 100 రూపాయలు నువ్వు కానుకేసి వెళ్తావే. నీ పేద స్థితిలో అంత దేవునికి చేసావే. గిన్నెడు మంచినీళ్ళు ఇస్తే నేను మర్చిపోని దేవుడు ఎంత చేస్తున్న నిన్ను ఎలా మర్చిపోతాడు ఆయన? రక్షించబడిన నాటి నుండి నేటి వరకు ఉపవాసాలు జాగరణాలని కడుపు చంపుకొని దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసావే. రొమ్ము కొట్టుకుంటూ దేవుని దగ్గర ఏడుస్తూ కన్నీళ్లు గారుస్తూ దేవుని సన్నిధిలో రోధించావే. ఎంతగా ప్రార్థిస్తూ ఉపవసిస్తున్న నిన్ను నీ దేవుడు ఎలా మర్చిపోతాడు? నీ దేవుడు నీకు ఎలా అన్యాయం చేస్తాడు? పలానా చోట దైవ సేవకులు మందిరం కడుతున్నారు అని తెలిస్తే నీ శక్తికి మించి ఓ 50,000 1,00,000 ఓ 10,000 నీ శక్తికి మించి దేవునికి ఇచ్చావే. నీ దేవుని మనసు గెలుచుకోవటానికి లక్షలు ఇవ్వాల్సిన అవసరంలా. గిన్నెడు మంచినీళ్ళు ఇచ్చినా దాన్ని కూడా మనసులో ఉంచుకొని దానికి కూడా ప్రతిఫలం ఇస్తాడట. తమ్ముడు, చెల్లి, గిన్నెడు మంచినీళ్ళు ఇస్తేనే మర్చిపోయిన దేవుడు ఎంత చేసిన నిన్ను, ఎంత చేస్తూ ఉన్న నిన్ను, నీ కుటుంబాన్ని మరచిపోవటానికి దేవుడు అన్యాయస్తుడు కాదు. తప్పకుండా ఒకానొక రోజు ఈ పంటంతా కోసుకునే కృప దయగల దేవుడు మనకు అనుగ్రహించును గాక. విన్నారా? నంబర్ వన్ ఆశీర్వాదానికి దారి ఆతిథ్యమే. ఆశీర్వాదానికి దారి పరిచర్యే. పరిశుద్ధులకు చేసిన పరిచర్య మరిచిపోవటానికి దేవుడు అన్యాయస్తుడు కాదు. ఇంకోసారి గుర్తుకు తెస్తా. ఈ రోజుకి మాల్టా దేశం ఒక దీవెన కారణమైన దేశంగా మార్చబట్టడానికి కారణం ఏంటి అంటే ఆ రోజుల్లో దైవ సేవకులకు చేసింది దేవుడు మర్చిపోలేదు. ఆ దేశ ప్రజలు చేసింది మర్చిపోని దేవుడు నీవు చేసింది మర్చిపోడు. నీ పిల్లల పిల్లలకు దీవెన కారణంగా దేవుడు మార్చునుగాక. రెండవది, ఇప్పుడు పౌలు వారి ఓడ బ్రద్దలైపోయింది కదా. ఆ ఓడలో మొత్తం ఎంతమంది ఉన్నారని చెప్పాను? 276 మంది. ఇప్పుడు మెలితే అనే ప్రాంతానికి వచ్చారు. నేను మిమ్మల్ని అడుగుతా, మెలితే ప్రాంతంలో పౌలు వారి చుట్టాలు ఎవరైనా ఉన్నారా? శ్యామ్ ఉన్నారా? పౌలు వారి బంధువులు ఎవరైనా ఉన్నారా? సరే, పౌలు వారిని పక్కన పెడదాం. ఆ 275 మందిలో వాళ్ళు ఎరిగిన చుట్టాలు ఎవరైనా ఉన్నారా? ఒక మాటలో చెప్పాలంటే ముక్కు ముఖం ఎరగని ప్రాంతం అది. నా అని చెప్పుకునే వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. అరే మా చుట్టం ఉన్నాడులే, మా బాబాయ్ ఉన్నాడులే, మా అన్న ఉన్నాడులే, మా మేనమామ ఉన్నాడులే, ఏలిడిసిన మేనమామ ఉన్నాడులే, ఏలు పట్టుకున్న మేనమామ ఉన్నాడులే అని చెప్పుకోవటానికి ఒక ఆధారం కూడా లేదు అక్కడ. నీ దేవుడు ఎవరో తెలుసా? నీ దేవుడు ఎవరో తెలుసా? ఆశ్రయం కూడా దొరకదు అన్న స్థలాలలో కూడా నీ కొరకు ఆశ్రయాన్ని పుట్టించగలిగిన దేవుడు. నీ వెరగని స్థలాలలో కూడా ఆ స్థలం నీకు తెలీదు, ఆ స్థలంలో ఉన్నవాళ్ళు నీకు తెలియదు, ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఎవరూ నీకు తెలియదు. విన్నారు ఈ మాట?
నీ వెరుగని స్థలాలలో కూడా నీకు ఆశ్రయాన్ని సిద్ధం చేసే దేవుడు. ఒకసారి నా వైపు చూడండి. ఎన్ని నెలలు ఉన్నారు వాళ్ళు? చెప్పండి సార్. అమ్మా ఎన్ని నెలలు? 3 నెలలు. ఈ 3 నెలలు పౌలు గారు ఏమన్నా డ్యూటీకి వెళ్ళినట్టు బైబిల్లో రాయబడి ఉందా? ఈ 276 మంది ఎక్కడైనా ఊటీకి వెళ్ళినట్టు బైబిల్లో రాయబడి ఉందా? డ్యూటీకి వెళ్ళాలా? ఏమండి, 8 గంటలు డ్యూటీ చేయాలా, ఓటీ చేయాలా? పొలం దున్నలా, విత్తనాలు విత్తలా. కానీ విచిత్రం ఏంటో తెలుసా? 3 నెలలు దేవుడు సమృద్ధిగా వాళ్ళను పోషించాడు. ఎందుకంటే ఈ దేవుడు ఎరుగని స్థలాలలో కూడా తన పిల్లలకు ఆశ్రయాన్ని పుట్టించగలిగిన వాడు. ఓ రోజు సముద్రం మొత్తం అల్లకొల్లోలం అయిపోతుంది, వాడ బ్రద్దలైపోతుంది. వాళ్ళకి అర్థం కాక ఎందుకు బ్రద్దలైపోయేటట్టుంది, మనం అందరం చచ్చిపోయేటట్టున్నాం, వాడేమైనా బరువు అయిపోయింది ఏమన్నా సామాగ్రి అంతా, బియ్యం కాదు ఏమంటారు, గోధుమలన్నీ సముద్రంలో పడేశారు. ఈ తుఫాన్ ఆగట్లేదని ఒక ప్రయత్నం చేశారు. చిట్టీలు వేశారు. అద్భుతం తెలుసా? ఆ చిట్టీలు వేస్తే ఒక మహా గొప్ప భక్తుడి పేరు వచ్చింది. ఎవరి పేరు? ఎవరు ఆయన? చెప్పాలా? మన చుట్టమే, యోనా. ఆయన పేరు వచ్చింది. అడిగారు, యోనా ఏంటి నీ పేరు వచ్చిందంటే అప్పుడు తాఫీగా ఏమన్నాడు తెలుసా? నన్ను బట్టే ఈ తుఫాన్ వచ్చింది అన్నాడు. యథార్థవంతుడు. ఎంత యథార్థంగా ఒప్పుకున్నాడు చూడండి. ఏమో నాకు తెలియదు, నా పేరు వచ్చినంత మాత్రాన నా వలన వచ్చిందని ఎట్టా చెప్తారు? నేను కూడా చిట్టి రాస్తా, మొదటిసారి వేసింది తుచ్, రెండోసారి వేస్తా, తీసుకురండి అనేవాడు. కానీ ఎంత యథార్థవంతుడంటే నన్ను బట్టే ఈ తుఫాను వచ్చింది అన్నాడు. అనండి ఈ మాట. మనిషిలో ఉండే దరిద్రపు గుణాల్లో ఓ భయంకరమైన గుణం ఏంటో తెలుసా? తన తప్పు పొరపాటు నొడితో ఒప్పుకోడు. ఇవి తాగుబోతు భర్త ఉన్నాడు, నేను ఎప్పుడు చెప్తా కదా, తాగుబోతు భర్త ఉన్నాడు, భార్య కాళ్ళ మీద పడి, తాక్కయ్యా నీకు దండం పెడతా, పిల్లలు ఫీజు కట్టలేకపోతున్నాం, స్కూల్ నుంచి పంపించారు, ఇంట్లో రేషన్ లేదు, నీకు దండం పెడతా తాకు, ఎందుకయ్యా ఇట్లా తాగి జీవితం పాడు చేసుకుంటావు, మా జీవితాలు పాడు చేస్తావు అని అర్ధగంట సేపు భార్య ఏడిస్తే ముగింపులో ఈ తాగుబోతు భర్త ఏమంటాడు తెలుసా? అసలు నేను ఎందుకు తాగుబోతున్నాయ్యానో తెలిసే? ఏదో అనండి. నేను ఎందుకు తాగుబోతున్నాయ్యానో తెలిసే? నిన్ను బట్టే తాగుబోతున్నాయ్యా, నన్ను జడగొట్టిందే నువ్వు, నేను పాడైపోవటానికి కారణమే నువ్వు. ఎందుకయ్యా కారణం? నాకు ఇంటికి వస్తే మనశ్శాంతి. అనండి. వీడికి మన మనశ్శాంతి ఒకటంట. నేను తాగుబోతున్నమ్మా, నా తాగుబోతాను పోయేటట్టు ప్రార్థన చేయమ్మా అంటే పోయిద్ది. ఏమండి, నేను సోమరిపోతానమ్మా, కష్టపడి పని చేయనమ్మా, నాకు కష్టపడే తత్వం దేవుడు నాకు ఇచ్చినట్టుగా ప్రార్థన చేయండి అని అంటే బాగుంటుంది. మనిషికి ఉండే స్వభావాల్లో ఒక దరిద్రపు స్వభావం ఏంటంటే తన తప్పును కవర్ చేసుకుంటాడు. చెప్పండి, కొంచెం పెద్దగా చెప్పండి. తన తప్పుని కవర్ చేసుకుంటాడు, తన ఓటమిని కూడా చాలా గొప్పగా చెప్పుకోవటానికి ప్రయత్నం చేస్తాడు. దేవుని మనసు ఎప్పుడు ఎవరి మీద ఉంటుందో తెలుసా? ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై దేవుని మాట విని వణుకుచూ ఉంటాడో వాని మీదే దేవుడు దృష్టి నిలుపుతాడట. ఎవరి మీద? మందిరానికి వచ్చే అందరి మీద కాదు, తెల్లబట్టలు వేసుకున్న సేవకులందరి మీద కాదు, వింటున్నారా? ఆదివారం మందిరానికి వచ్చే ప్రజలందరి మీద కాదు. ఎవడు దీనుడై దేవుని మాట విని వణుకుతూ ఉంటాడో, ఆ తప్పు నాలో ఉందయ్యా, ఆ బలహీనత నాలో ఉందయ్యా, ఆ విధేయత నాలో ఉందయ్యా అని ఎవడైతే తప్పు ఒప్పుకునే మనస్తత్వం కలిగిన వాడిగా ఉంటాడో వాని మీదే దేవుడు దృష్టి నిలుపుతాడట. ఆమేన్. సరే, నన్ను బట్టే తుఫాను వచ్చింది అన్నావు కదా, మరి ఇప్పుడు తుఫాను ఆపాలంటే ఏం చేయాలి అని అన్నారు. ఎంత ఈజీగా చెప్పాడు తెలుసా? మీరు ఏం టెన్షన్ పడొద్దు నాయనా, ఈ తుఫాను ఆగిపోవాలంటే సింపుల్. విన్నారా? నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి అన్నాడు. నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి అన్నాడు అనేసరికి వినేవాళ్ళకి కంటి చూపు నోటి మాట పడిపోయింది. ఏమన్నావు? ఎట్టాగే చూస్తున్నారు. ఏమన్నావు? ఈ తుఫాను ఆగిపోవాలంటే, మీ పడవకి ఎట్టాటి అపాయం కలగకుండా ఉండాలంటే నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి. విన్నారు ఈ మాట? నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి, మీరు హాయిగా వెళ్ళిపోతారు అన్నాడు. విచిత్రం, వాళ్ళు అట్లాగే చూస్తున్నారు. అయ్యా మీరేం టెన్షన్ పడొద్దు, నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి అన్నాడు. వాళ్ళు చెప్పినట్లుగానే ఆయన ఎత్తి సముద్రంలో పడేశారు లేదో తుఫాను ఉన్నపాటున ఆగిపోయింది.
పడవ చాలా హాయిగా ఉంది. ఇక్కడ ఒక మర్మయుక్తమైన మాట చెప్తా. ఓడలో ఉన్న సరుకులు బరువైనవా, యోనా బరువైనోడా? ఓడలో ఉండే సరుకులు కిలోలు ఉంటాయా, టన్నులు ఉంటాయా? కదా. ఓడలో ఉండే సరుకులు బరువైనవా, యోనా బరువైనోడా? మనిషి ఎంత ఉంటాడు? మహా ఉంటే బరువు ఉంటే 70, లేకపోతే ఇంకొక 20 వేసుకో, లేదు ఇంకొక 10 వేసుకో, మొత్తం 100 కిలోలు కదా. ఇప్పుడు 100 కిలోలు బరువుగా కనపడిందా? ఇక్కడ టన్నులు బరువుగా కనపడిందా? చెప్పాలి. దీని అర్థం ఏంటో తెలుసా? పాపం అంత భారమైనది. తమ్ముడు, చెల్లి, మీ గృహాల్లో ఒకవేళ రకరకాల తుఫాన్లు, రకరకాల అలజడులు మీ ఇంట్లో జరుగుతున్నాయా? ఇలాంటి అలజడులు కలగటానికి కలిగిన కారణం వింటున్నారా? యోనాను బట్టి వాడంత అల్లకొల్లోలం అయిపోయినట్లుగా దేవునికి దూరంగా బ్రతుకుతున్న నిన్ను బట్టే నీ ఇంట్లో అల్లకొల్లోలం జరుగుతుందేమో. నీ అవిధేయతను బట్టే కుటుంబంలో పోరాటం జరుగుతుందేమో. నీ లోపాన్ని బట్టే కుటుంబాల్లో, సంఘాల్లో అలజడి జరుగుతుందేమో. ఒక ఆకానును బట్టి యావత్ ఇశ్రాయేలు దేశం ఓడిపోయిందిగా. ఒకవేళ నిన్ను బట్టే నీ కుటుంబం ఓడిపోతుందేమో. నిన్ను బట్టే నీ తల్లిదండ్రులు ఓడిపోతున్నారేమో. నిన్ను బట్టే నీ భర్త ఓడిపోతున్నాడేమో. నిన్ను బట్టే నీ భార్య ఓడిపోతుందేమో. నిన్ను బట్టే సంఘం ఓడిపోతుందేమో. యోనా తప్పు తెలుసుకొని నన్ను బట్టే అని పశ్చాత్తాపడ్డాడు. ఎత్తి పడేశారు, తుఫాన్ ఆగిపోయింది. నీ జీవితంలో దేవునికి ఆయాస్కరంగా ఏ గుణం ఉందో ఈ వాక్యం వింటుండగా వాటిని తొలగించుకోగలిగితే నీ ఇంటిలో రేగే ప్రతి తుఫానును దేవుడు నెమ్మలపరచునుగాక. ఆకానును తొలగించుకున్నారు. ఓడిపోయిన చోటే తన ప్రజలను దేవుడు గెలిపించాడు. గడిచిన దినాల్లో నువ్వెక్కడెక్కడ ఓడిపోయావో, ఉద్యోగ వ్యాపారాల్లో ఓడిపోయావేమో, చదువుల్లో ఓడిపోయావేమో, ఆధ్యాత్మిక జీవితంలో ఓడిపోయావేమో, ఏ రంగంలో ఓడిపోయావో నాకు తెలియదు. మీ అన్నగా దేవుని ప్రతినిధిగా చెప్తున్నాను, నీ లోపాన్ని తొలగించుకో. ఏ ఆకాను నీలో ఉన్నాడో, ఏ యోనా నీలో ఉన్నాడో, ఏ అబద్ధం నీలో ఉందో, ఏ మోసం నీలో ఉందో, ఏ అవిధేయత నీలో ఉందో, ఈరోజు దాన్ని గనక నువ్వు తొలగించుకోగలిగితే ఓడిపోయిన చోట ఇశ్రాయేలును గెలిపించిన దేవుడు గతంలో ఎక్కడెక్కడ ఓడిపోయావో ఓడిన చోటే దేవుడు నిన్ను గెలిపించునుగాక. అయితే ఇప్పుడు నా అంశం ఏంటంటే, ఇప్పటి వరకు చెప్పింది కాదు, నా అంశం ఏంటంటే, యోనా ఎత్తి సముద్రంలో పడేయమన్నావు, ఏంటి నీ ధైర్యం? మరలా అడుగుతాం మిమ్మల్ని, ఎత్తి ఎక్కడ పడేయమన్నాడు? సముద్రంలో పడేయమన్నాడు అంటే ఇప్పుడు మీరు అనవచ్చు, ఓహో యోనాకి ఈత వచ్చి ఉండొచ్చు, ఈదుకుంటా బయటికి రావటానికి అది ఏమన్నా కృష్ణా నదే? ఏమండి, ఈదుకుంటా బయటికి రావడానికి అది ఏమన్నా గోదావరి? ఈదుకుంటా బయటికి రావడానికి అది ఏమన్నా హుస్సేన్ సాగరా? కాదుగా, అది సముద్రం. అది కూడా సముద్రం, మధ్యధరా సముద్రం, మహాపెద్ద సముద్రం. ఆ మధ్యధరా సముద్రంలో పడేయమని అంత తేలిక ఎందుకు చెప్తున్నాడు తెలుసా? యోనా గుండెల్లో ఉన్న ధైర్యం, ఆశ్రయం దొరకని చోట కూడా నా దేవుడు నాకు ఆశ్రయాన్ని కల్పిస్తాడు. నేను నమ్మిన దేవుడు అంత గొప్పోడు ఒప్పుకున్నాగా, నా తప్పు తెలుసుకున్నాగా, నేను తప్పు చేశానని దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాగా, ఈ కీడంతటి కలగటానికి నేనే కారణం, ఉన్నది ఉన్నట్లుగా చెప్పే కదా, నేను దేవుని దగ్గర ఒప్పుకున్నాను కనుక తప్పకుండా దేవుడు నాకు ఆశ్రయం కల్పిస్తాడని ఆ ధైర్యంతో ఎత్తి పడేయమన్నాడు. విచిత్రం తెలుసా, యోనా అట్లా సముద్రంలో పడ్డాడో లేదో ఈదుకుంటా వచ్చింది. ఏమొచ్చింది? పెద్ద మత్స్యం. నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతా, ఆ మత్స్యం కొత్తగా ఇప్పుడే పుట్టిందా, ఎప్పుడో పుట్టిందా? పెద్దగా చెప్పాలి. ఆ మత్స్యం, ఆ చేప, ఆ పెద్ద తిమింగలం కొత్తగా ఇప్పుడు రాత్రికి రాత్రి పుట్టిందా, ఎప్పుడో పుట్టిందా? ఏమండి, 6 అడుగుల మనిషి, 100 కిలోలు బరువున్న వ్యక్తి ఒక చేప కడుపులో ఉండాలంటే ఆ చేప, విన్నారా, ఆ చేప ఏ సైజులో ఉండాలా? మనం గోంగూరలో వేసుకుంటాం కదా మెత్తల్లో, రైట్, మెత్తలు అంటారు కదమ్మా, తెలుసు కదా మెత్తలు. అక్క మెత్తలు తెలుసు కదా, మెత్తలు ఎంత ఉంటాయి? ఈ సైజులో ఉంటే పడతాడా యోనా పట్టాలంటే చేప సైజు ఎంత ఉండాలో చూడండి. అంటే ఆ చేప సైజు ఎన్ని అడుగులు ఉండాలా? ఎన్ని అడుగులుంటే 6 అడుగులు మనిషి పడతాడు? అద్భుతం ఏంటో తెలుసా?
యోనాకు ఆపద రాక మునిపే ఆశ్రయాన్ని దేవుడు ఎప్పుడో ఏర్పరిచాడు. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా, మీకు ఒక శుభవార్త. నువ్వు ఏ ఆపదలో భవిష్యత్తులో నువ్వు చిక్కుకున్నా, ఒకవేళ ఈరోజు ఏ ఆపద నీ బ్రతుకులో ఎదురైనా, ఈ ఆపదలు నన్ను ముంచేస్తాయేమో, ఈ ఆపదలు నా ప్రాణం తీసేస్తాయేమో, ఈ ఆపదలు సుడిగుండంలో నా భవిష్యత్తును, నా కుటుంబాన్ని, నా సర్వస్వాన్ని నేను కోల్పోతానేమో, ఓ తెలియని కలవరం నీ గుండెలు నిలుబడి చేస్తుందేమో, ఒక శుభవార్త. ఆపద నీకు రాక మునిపే ఆశ్రయాన్ని దేవుడు ఏర్పరిచాడు. సహాయం దొరకదు అన్న చోట కూడా సహాయాన్ని దేవుడు పుట్టించగలిగినటువంటి వాడు. అద్భుతం. మన మందిరానికి వచ్చే బిడ్డల్లో, అలాగే మన పరిచర్యను బాగా ప్రేమించే యవన బిడ్డలు ఇద్దరు జీవితం చెప్తా. పేర్లు వివరాలు అవసరం లేదు, కానీ ఓ తమ్ముడు మన తెలంగాణ ప్రాంతంలో కొత్తగా మందిరానికి వస్తున్నాడు. ఒక నెల వచ్చాడు. వాళ్ళ ఊరిలో వాళ్ళ తల్లిదండ్రులు చాలా భక్తి వాళ్ళ తల్లి చెల్లి చాలా భక్తి కలిగింది. ఎందుకో ఊరిలో తమ్ముడికి ఎందుకు అంత భక్తి అబ్బలేదట. అయితే మన మందిరానికి వచ్చాడు. విచిత్రం ఏంటంటే, మందిరానికి వచ్చిన మొట్టమొదటి నెలలోనే, విన్నారా, మందిరానికి వచ్చిన మొదటి నెలలోనే మారు మనసు పొంది బాప్తిస్మం తీసేసుకున్నాడు. వాళ్ళ తల్లి ఫోన్ చేసి చెప్తుంది, మా అబ్బాయి మారుతామయ్యా, ఆడు మారతాడనుకోలేదయ్యా, ఆడు ఎట్లా మారాడో మాకు అర్థం కాలేదయ్యా. ఓ నెల ఆత్మీయ జీవితం సాగించిన తర్వాత ఒకరోజు వచ్చి అన్నాడు, అన్నయ్య నేను ఆస్ట్రేలియా దేశానికి వెళ్ళటానికి ఎగ్జామ్ రాయిపోతున్నాను, మంచి స్కోర్ వచ్చేటట్లు, ఆస్ట్రేలియాలో పీజీ చదవటానికి దేవుడు అవకాశం ఇచ్చేటట్లు ప్రార్థన చేయండి అన్నయ్య అన్నాడు. ప్రార్థన చేశాం. అద్భుతం. బిడ్డ బాప్తిస్మం తీసుకున్న 2-3 నెలల్లోనే ఆ ఎగ్జామ్ పాస్ అయ్యాడు. ఒక 4 నెలల తర్వాత వచ్చి, అన్నయ్య ఆస్ట్రేలియా దేశం వెళ్ళటానికి వీసా వచ్చింది, ఇదిగో ఇది పరిస్థితి అని సంతోషంగా చెప్పాడు. చెప్తూనే ఏడుస్తున్నాడు. ఏంటి తమ్ముడు అన్నాను. కడు పేద స్థితి అన్న, మా ఇల్లు చూడండి, ఇంటి ఫోటో చూపించాడు. అది ఎప్పుడో స్వతంత్రం రాకమునుపు కట్టిన ఇల్లులాగా ఉంది. పాత ఇటుకలతో, ప్లాస్టరింగ్ లేదు, మట్టి గోడలతో, ఆ పైన తాటాకులు కప్పుకొని ఆ ఇల్లు. అన్నా అమ్మ పేద్దే, నా కష్టార్జితంతో చదువుకుంటూ ఈరోజు ఈ స్థితికి వచ్చా. నేను ఆస్ట్రేలియా దేశానికి వెళ్ళటం, అక్కడ నాకు ఉద్యోగం దొరికిందో లేదు, నేను ఎలా బ్రతకాలి? ఆస్ట్రేలియా వీసా వచ్చిందనే సంతోషం ఒకవైపు అయితే, ఆడికి వెళ్ళిన తర్వాత ఎలా బ్రతకాలి, నన్ను చూసుకునేది ఎవరు, ఎలా 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 టెన్షన్తో. ఇంకొక అమ్మాయి కూడా వాళ్ళ ఆంధ్ర, కృష్ణా జిల్లా, ఇక వివరాలు అవసరం. అమ్మాయి యూరప్ కంట్రీకి వెళ్ళటానికి ఆ తండ్రి రూపాయి పోగు చేసి అమ్మాయికి ఇచ్చి దూరదేశం పంపించారు. దైవ సేవకురాలు నేను మా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకునేటప్పుడు ఏడ్చుకుంటా వెళ్ళింది ఆ బిడ్డ. అయ్యా, ఎప్పుడు అమ్మ నన్ను వదిలిపెట్టి వెళ్ళా, ఒకవేళ నేను వెళ్ళిన తర్వాత నేను చదువుకోవటానికి నాకు డ్యూటీ దొరకపోతే తల్లిదండ్రులు ఎట్లా పంపించగలుగుతారు, ఎట్లా బ్రతికేది ఏడ్చుకుంటాం. వెళ్తున్నాననే సంతోషం ఒకవైపు, అక్కడ మనకి ఎవరూ తెలియదు కదా, ఎట్లా నా బ్రతుకు అన్నట్లుగా వెళ్ళిపోయి. అద్భుతం ఏంటంటే, ఏ ఇంట్లో అద్దెకి దిగిందో 2వ రోజే ఆ ఇంటి ఓనర్ గారు వచ్చి ఈ అమ్మాయిని చూసి అందట, తల్లి అమ్మా, నేను చూస్తే అచ్చో నా కూతురులాగే ఉన్నావమ్మా, నాకు ఒక కూతురు ఉంది, ఈ రోజు నుండి నాకు 2వ కూతురు వచ్చిందని. ఈ కూతురేమో యూరప్ కూతురు, చిన్న కూతురేమో ఇండియా కూతురు అని అనుకొని నా కూతురుగా చేర్చుకుంటానమ్మా అని చెప్పి, ఆ తల్లే ఎవరో తెలీదు, ఆ తల్లే ఫీజు కొని పెట్టిందట, ఆ తల్లే మెటీరియల్ అంతా తీసుకొచ్చిందట, ఆ తల్లే చాప బెడ్ అన్నీ తీసుకొచ్చిందట. ఈ అమ్మాయి ఉండటానికి కావలసినవన్నీ నెల రోజులు సరిపడా సరుకులన్నీ తీసుకొచ్చి రూమ్లో పడేసిందట. అంటే నేను మీకేమవుతాను, నేను మీకేం తెలియదు కదా, ఎందుకంటే ఎందుకు మీరు ఇట్లా చేస్తున్నారు, నేను మీకేం కాను కదా. ఆ బిడ్డ అంటుందట, నీ ముఖం చూడటంతో నా గుండెల్లో దేవుడు దయ పుట్టించాడు. సరే, ఒక నెలలే. సహజంగా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు మన తెలుగు భాషలో చెప్పాలంటే మనకు మురిపం ఎక్కువైంది అనండి. ఒకసారి మురిపం. చుట్టాలు వచ్చారనుకోండి, అసలు మొట్టమొదటి ఒకటో రోజు 2వ రోజు ఎంత సంతోషంగా ఉంటుందో. మొదటి రోజు మటను, 2వ రోజు మటను, 3వ రోజు కోడి, 4వ రోజు 5వ రోజు కూరగాయలు, 6-7 రోజులు జాడీలో పచ్చడి, రోట్లో కారం.
ఇంకా బంధువులు బాగపోతే తాళం వేసి మాకు దూరం నుంచి పిలుపు వచ్చింది అని వెళ్ళిపోతాం సహజంగా కదా. సరే ఒక నెల రోజులు ఇట్లా చూస్తుందేమోలే అని అంటే మరలా నెక్స్ట్ మంత్ వచ్చేసరికి అన్ని సరుకులు. ఆ అమ్మాయి అక్కడుండి వాళ్ళ నాన్నకు ఫోన్ చేసింది, డాడీ మీరు నాకు డబ్బు పంపించొద్దు, నాకు రేషన్ పంపించొద్దు, రూమ్ అయితే కూడా పంపించొద్దు డాడీ. అమ్మ మరి రూమ్ అయితే పంపించకపోతే నీకు ఎట్లా, నీకేమైనా డ్యూటీ దొరికిందా? డ్యూటీ దొరకలేదు డాడీ. మరి రూమ్ రెంట్ ఎట్లా? రూమ్ రెంట్ ఫ్రీ డాడీ, రేషన్ కూడా ఫ్రీ డాడీ. మన మధ్య చెప్తుంది, నేను వాళ్ళ ఊరు వెళ్తే అన్నయ్య దేవుడు తన కృపను బట్టి నా చదువుల్లో ఎంత గొప్ప జయాన్ని ఇచ్చాడు, అంత గొప్ప జయాన్ని ఇచ్చాడు. నా కాళ్ళ మీద నేను బ్రతకటానికి నాకు ఉద్యోగం కూడా దేవుడు ఇచ్చాడన్న. ఇందాక తమ్ముడు గురించి చెప్పే కదా ఆస్ట్రేలియా, ఆ తమ్ముడు అక్కడ సెటిల్ అయ్యి మన స్థలం కొనబోతున్నాం అని తెలిస్తే ఆ బిడ్డ ఎంత ఫోన్ చేసి అంటాడు, అన్నా నాకు ఈ దేశంలో ఆశ్రయం దొరికిద్ది అనుకోలేదన్నా, ఆశ్రయం దొరకదన్న స్థలంలో కూడా దేవుడు ఆశ్రయాన్ని పుట్టించాడు. దైవజనమా, ఒకవేళ మీ పిల్లలు ఎవరైనా దూరదేశాల్లో ఉంటున్నారా, దూర ప్రాంతాల్లో ఉంటున్నారా, అయ్యో నా పిల్లలకి నేను తోడులేనే, నా పిల్లలకు ఆశ్రయం లేదే అని అనుకోకండి. మెలెతు దీవులో పౌలుకు ఆశ్రయాన్ని కల్పించలేదా? ఇందాక నేను చెప్పిన యూరప్ ఖండంలో ఆస్ట్రేలియా దేశంలో ఆ బిడ్డలకు ఆశ్రయాన్ని కల్పించలేదా? నీవు కానీ నీ పిల్లలు కానీ ప్రపంచంలో ఎక్కడ బ్రతుకుతున్నా నీ బంధువులు లేని దేశం ఉందేమో, నీ దేవుడు లేని దేశం ఇది. నీ తల్లిదండ్రులు లేని దేశం ఉందేమో, నీ దేవుడు లేని దేశం ఇది. నువ్వు ఎరిగిన వాళ్ళు లేని దేశం ఉందేమో, నీ దేవుడు ఎరగని దేశం ఏది? నీ దేవుడు ప్రతి దేశంలో ఉన్నాడు గనుక ప్రతి స్థలములో దేవుడు నీకు ఆశ్రయాన్ని పుట్టించగలడు. మనం చదువుకున్న ఈ పాఠ్యభాగంలో నుండి ఆశీర్వాదానికి దారి ఆతిథ్యం, ఇది ఎప్పుడు మర్చిపోవద్దు. రెండవది ఇప్పుడు విన్నాం కదా, ఎరుగని స్థలాలలో కూడా ఈ దేవుడు ఆశ్రయాన్ని కల్పించేవాడు. మూడవది నాయకుడు స్నేహభావంతో చూడండి నాయకుడు స్నేహభావం సేవాభావం కలిగి ఉండాలి. కొంచెం చెప్పండి మాట. నాయకుడు స్నేహభావం సేవాభావం కలిగి ఉండాలి. నా వైపు చూడండి. పొప్లి అనండి. పొప్లి అనే పేరుకున్న అర్థం ఏంటంటే జనముల నాయకుడు లేక ప్రజల నాయకుడు అని అర్థం. విన్నారా? నాయకుడు ఎప్పుడు కూడా విన్నారా అమ్మా? నువ్వు బ్రతుకుతున్న చోట ఒక అద్భుతమైన నాయకుడిగా ఉండాలంటే నాయకుడు ఎప్పుడు కూడా స్నేహభావంతో ఉండాలి, సేవాభావంతో ఉండాలి. నాయకుడు ఎట్లా చేతులు కట్టుకొని అంటే ఎట్లా చేసాడు అనుకోండి, చూసేవాళ్ళు అనుకుంటారు. బయటకు మాత్రం ప్రేజలాడు సిస్టరు, ప్రేజలాడు బ్రదరు అని అంటారు. లోపల మాత్రం వీడికి ఒళ్ళంతా పడాయే, వీడికి డబ్బులు ఉన్నంత మాత్రాన ఏడే అంటాడా? వీడికి ఒళ్ళంతా పడాయే అంట. నాయకుడు ఎప్పుడు స్నేహభావంతో సేవాభావంతో బ్రతికేటువంటి వాడై ఉండాలి. నేను ఎప్పుడు వాలంటీర్స్కి చెప్తా, మందిరంలో వాలంటీర్గా పనిచేసేవాళ్ళు, సంఘ పెద్దలుగా పనిచేసేవాళ్ళు ఇదేదో కిరీటం అనుకునేరు గాక, ఇదేదో అధికారం అనుకునేరు గాక, ఎప్పుడు క్రైస్తవ నాయకుడు ఎప్పుడు సేవాతత్వంతో సర్వెంట్ లీడర్షిప్ చేసేవాడు అయి ఉండాలి. ఎలా ఉండాలో ఒక మాట చెప్తాను. ఆ రోజుల్లో దెబోరా తల్లి ఇశ్రాయేలును గురించి ఏమంటుందంటే, దెబోరా అను నేను రాకమునుపు, నాతో కలిసి చెప్పండి, దెబోరా అను నేను రాకమునుపు ఇశ్రాయేలీలలో తల్లిగా నుండకమునుపు గ్రామములు నిర్జనములాయెను. దాన్ని ఆపోజిట్లో చెప్పాలంటే, దెబోరా అను నేను వచ్చిన తర్వాత ఇశ్రాయేలీల మధ్యలో తల్లిగా ఉన్న తర్వాత గ్రామములన్నీ జన సమృద్ధితో ఉన్నాయి. అంటే నాయకుడు ఎప్పుడు ఎలా ఉండాలి?
తల్లిలాగా ఉండాలి. అఫ్కోర్స్ అప్పుడప్పుడు అత్తలాగా కూడా ఉండాలి. రెండూ అవసరమే. అప్పుడప్పుడు చెప్తా కదా, తాలింపు ఉండాలి. చెప్పండి తమ్ముళ్ళు, తాలింపు ఉండాలి, లాలింపు ఉండాలి. అత్త కావాలి, తల్లి కావాలి. అయితే గమనించండి, ఆ తల్లి ఏమంటుందంటే, దెబోరాను నేను, వాస్తవంగా న్యాయాధిపతిని, దెబోరాను నేను ప్రవక్తిని, కానీ ప్రజల మధ్యలోకి వచ్చేటప్పుడు నేను న్యాయాధిపతిని తెలుసా మీకు అన్నట్లుగా లేను. నేను ఎవరినో తెలుసా? 9 వరాలు. ఆ మధ్య ఒక ఆయన అన్నాడు 90 వరాలు, ఉందే 9. ప్రతిమయ్య ఎక్కడి నుంచి వచ్చినారంటే ఉపవాసంతో పోరాడి తెచ్చుకున్నాడట. మరి ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడో తెలియదు. సరే వినండి, నేను ప్రవక్తిని అని అనలా. ఎలా ఉందట ప్రజల మధ్యలో? తల్లిలాగుందట. సంఘానికి వచ్చే ప్రతి బిడ్డ సంఘంలో ప్రజల మధ్య తల్లిలాగా ఉండాలి అనండి. సంఘంలో దెబోరా తల్లిలాగా ఉంది, కానీ అత్తలా లేదు. విన్నారా? ఒక ఇల్లు ఉంది సార్, ఒక ఇంట్లో నేను చాలాసార్లు ఈ వాక్యం చెప్తా కదా, లైవ్లో మీరు నుండుకు పోవచ్చు. చాలాసార్లు చెప్తాను. ఇంట్లో అత్త ఉంటుంది, కోడలు ఉంటుంది, కొడుకు ఉంటాడు, కూతురు ఉంటుంది, మామ ఉంటాడు, తల్లి ఉంటుంది. ఈ పాత్రలు ఉన్నాయి కదా, అత్త పాత్ర ఏ కాడికి అంటే, అత్తలందరూ అట్లా ఉంటారని అత్తలు ఎవరైనా లైవ్ చూస్తూ ఉంటే నా వైపు కోపంగా చూడొద్దు. నేను చెప్పే మాట ఏంటంటే, అత్త ఎక్కువ శాతం పెత్తనదారీ వ్యవస్థ. కాలు మీద కాలు వేసుకొని ఇటు పొల్లు అటు ఐదు, అటు పొల్లు ఇటు తీయదు. సాధ్యమైనంత వరకు పెత్తనం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. సంఘంలో కూడా కొంతమంది ఉంటారు, ఇటు పొల్లు అటు వేయడు, అటు పొల్లు ఇటు వేయడు. కానీ పెత్తనం దగ్గరికి వచ్చేసరికంటే నేను కొన్నిసార్లు అనుకుంటా, ఈ పెత్తనం చేసే విషయంలో ఇందిరాగాంధీ కూడా అక్క ముందు బలాదూరేమో అనిపిస్తుంది. వాళ్ళే పెత్తనం చేస్తారు, జనాల చేత పని చేయించడంలో సూపరు. వీడు మాత్రం ఇటు పొల్లటైదు, అటు పొల్లటైదు. కొంతమంది పెత్తనం చేస్తూ ఉంటారు. ఈ సంఘంలో అత్తలాగా ఉండకూడదు, సంఘంలో కోడల్లాగా అస్సలు ఉండకూడదు. ఎందుకో తెలుసా? కోడలు ఇంట్లో అన్ని పనులు చేస్తుంది, కానీ ఏది హృదయపూర్వకంగా చేయదు. ఏ పని చేస్తా కూడా అత్తయ్య ఏమే టీ పెట్టుకురా అని అంటే, అట్టాగే అత్తయ్య గారు అని గడగడ ఉనికిద్దా. లోపట మాత్రం ఏ ముసలిది బాధే, నా పేడక తగులుకుంది. మొన్న కరోనా కాలంలో ముసలి బ్యాచ్ అంతా పోయింది, ఈ ముసలిది బాగాలేదే, నా పేడానికి దాపురిచ్చింది. టీ పెట్టిద్ది కానీ వణుకుతున్నట్టు ఉంటుంది, కానీ లోపట మాత్రం నాకు టైం రాకుండా ఉంటుందా, నిన్ను వణికించకపోతానా అన్నట్లు ఉంటుంది. కొంతమంది కోడలు, అమ్మ కోడలు ఎవరైనా చూస్తుంటే నా కోపంగా అనుకోవద్దు, చేస్తారు కానీ హృదయపూర్వకంగా చేయరు. ఆ మధ్య ఇంటి పక్క ఆవిడ వచ్చి అడిగిందట, ఏంటమ్మా ఈ మధ్య అంట్లన్నీ మీ కోడలు దవ్వుతున్నట్టుందే అని అంటే, ఈ అత్త అడిగిందట, అవును సిస్టర్, మా కోడలే అంట్లు దవ్వుతున్నట్టుగా నీకెట్టా తెలిసింది? అవును మా కోడలే దవ్వుతుంది, నీకెట్టా తెలిసింది? ఆ మాయదారిది ఏమన్నా నీకు వచ్చి చెప్పిందా అని అందట. లేదు లేదు. మరి నీకు మా కోడలు చెప్పకపోతే నీకెట్టా తెలిసింది? అంట్లన్నీ సొట్టలు పడి ఉంటేను అంటే, అంట్లు కడిగింది నిజమే, కానీ ఎట్లా కడిగింది, ఎట్లా కడుగుతానే ఉంది. ఆ పాత్ర తీసుకెళ్ళి బండకేసి తబేలమని కొడతాడు. ఇక కొడుకు కూతురు ఉన్నారు చూసారా, కొడుకు కూతురు. సంఘంలో కొడుకు కూతురు లాగా ఉండకూడదు అసలు. కూతురు 9 దాకా పండుకొని ఉంటుంది మంచం మీద. అమ్మ వచ్చి అంటది, బెడ్ కాఫీ తాగుతావా అమ్మా? అమ్మ కాసేపు పండుకో అని ముచ్చికేస్తుంది. అందరు నా వైపు చూడాలా. కొంతమంది కోడలు ఎట్టుంటారు, కూతుర్లు ఉంటారు, కూతుర్లు అంతా గారాబం. 9-9:30 దాకా పండుకొని ఉంటారు. 9:30, 10ంటికి లేచి అద్భుతం తెలుసా, ఏమంటారు దీన్ని, అదే ఆ పేస్ట్ బ్రష్, ఆ బ్రష్ నోట్లో పెట్టి ఆ బ్రష్ ఆ పాసిముఖంతో ఇల్లంతా తిరుగుతూ ఉంటుంది. ఇల్లంతా తిరుగుతూ ఉంటుంది. ఒక క్రమశిక్షణ నేర్చుకోదు. సంఘంలో కొడుకులాగా ఉండకూడదు, కూతురులాగా ఉండకూడదు. ఇంకొక ఆయన ఉంటాడు కుటుంబంలో, మామయ్య. ఆయన పాత్ర ఏంటో తెలుసా? కళ్ళతో అన్నీ చూస్తాడు, చెవులతో అన్నీ వింటాడు. అద్భుతం. ఎవరిని ఏమండం, నోరుండి మాట్లాడలేని, కళ్ళుండి చూడలేని, చెవులుండి
వినలేని మన గాంధీ గారి డైలాగ్ ఉంది కదా, ఇక్కడ ప్రగతి నగర్ దగ్గర 3 monkeys ఒకటి ఉంది, తెలుసా మీకు? 3 monkeys సెంటర్ అని ఒకటి ఉంది. ఆ 3 monkeys స్టాచ్యూల మీద 3 మంకీలు ఉంటాయి. ఒక మంకీ, ఇంకొక మంకీ, ఇంకొక మంకీ. ఇళ్లలో కొంతమంది మావ పాత్రలో మంకీ పాత్ర, కోడల్ని ఏమన్నా అందామా, ఆ ఇచ్చే టీ నీళ్ళు ఇదేమో, భార్యని ఏమన్నా అందామా, మాసతో పొడుస్తుందేమో. ఎందుకురా ఈ బాధ అంతా? అన్నీ కళ్ళతో చూస్తాడు, చెవులతో వింటాడు, ఎవరిని ఏమనలేడు. తల్లి ఉందే ఇంట్లో అందరికంటే ముందు లేస్తుంది, అందరికంటే ఆలస్యంగా పండుకుంటుంది. ఒక శ్రామికురాలిగా తన అందం, తన బలం, తన యవ్వనమంతా ధారపోస్తుంది కుటుంబం కొరకు. విన్నారా? ఎంత ధారపోసి కూడా ఎంత కూడా ప్రతిఫలం కోరుకోదు. నేను ఇంత చేశా మీకోసం అని అనదు తల్లి. కుటుంబం కోసం ఇంత యాగమైపోయా అనదు తల్లి. సర్వస్వాన్ని ధారపోసి దీనులలాగా బ్రతుకుతూ ఉంటుంది. సంఘంలో ఎప్పుడు అలా దీనులుగా బ్రతుకుతున్న చోట దీనులుగా బ్రతికే కృప దేవుడు మన ఒక్కొక్కరికి దయచేయునుగాక. పెద్దగా చెప్దాం ఆమేన్. జీవితంలో ఎవడైనా ముఖ్యుడు కావాలంటే పొంపులి ముఖ్యుడట అనండి, మిగుల భూమి గలవాడట. ఇతడు ముఖ్యుడు, మిగుల భూమి గలవాడు. ఎందుకు ముఖ్యుడు అయ్యాడంటే యేసు ప్రభు ఒక మాట అంటారు, మీలో ఎవడైనా ముఖ్యుడు కాగోరిన యొడల అనండి మాట, మీలో ఎవడైనా ముఖ్యుడు కాగోరిన యొడల మిమ్మల్ని మీరు తగ్గించుకొని, నేలమట్టుకు తగ్గించుకొని పరిచర్య చేయండి. తనను తాను తగ్గించుకునేవాడు ముఖ్యుడిగా నిలవబెట్టడం ప్రారంభించబడతాడు. తనను తాను తగ్గించుకునేవాడు ముఖ్యుడిగా మార్చబడతాడు. అమ్మా, అయ్యా, మీరు ఎక్కడ బ్రతుకుతున్నారు? ప్రజల మధ్యలో గర్వంగా బ్రతకండి. మేమేంటో తెలుసా? దర్పంగా బ్రతకండి. యేసుక్రీస్తు వారు దేవుడయ్యుండి తండ్రితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచక, విన్నారు ఈ మాట, తండ్రితో కూడా విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచక దాసుని స్వరూపాన్ని ధరించి శిలువ మరణం పొందినంతగా తను తగ్గించుకున్నాడు. శిష్యులంతా భోజన పంక్తిలో కూర్చుంటే, నా వైపు చూసి సమాధానం చెప్పండి. శిష్యులంతా భోజన పంక్తిలో కూర్చుంటే యేసయ్య ఏం చేశారు? ఆ భోజన పంక్తిలో నుండి లేచి నడుమునకు తువాలు కట్టుకొని పళ్ళెము తీసుకొని ఆ పాత్రలో నీళ్లు పోసి ఒక్కొక్కళ్ళ దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు శిష్యుల పాదాలు కడిగాడు. అందుకని మీకు తెలుసా, ఈ సృష్టి అంతటిలో అత్యంత ముఖ్యుడు, అన్ని నామముల కంటే పైనామం, అన్ని నామముల కంటే మహోన్నతమైన నామం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం. ఎందుకో తెలుసా? ఆయన లాంటి దీనుడు ఎవరున్నారు? ఆయన లాంటి తగ్గింపు కలిగిన వాళ్ళు ఎవరున్నారు? నన్ను అన్యదా భావించకండి. మనుషుని స్వభావం ఎలాంటిదంటే, 2000 రూపాయల కాగితం ఒకవేళ జేబులో ఉంటే ఒక మనిషికి, ఎప్పుడు నేను 2000 రూపాయల కాగితం మనోడు జేబులో ఉంటే ఇక మనోడి ఫీలింగ్ ఎట్లుంటుందో తెలుసా? అనిల్ అంబానీ కూడా నా తర్వాతే అంటాడు, వారెన్ బఫెట్ కూడా నా బామరిదే అంటాడు. విన్నారా? ఆ గూగుల్ ఆయన ఒక ఆయన ఉన్నాడు కదా, మైక్రోసాఫ్ట్, ఏం పేరు ఆయన పేరు? బిల్ గేట్స్ కూడా నా దగ్గర బిల్ కలెక్టర్ అంటాడు. 2000 రూపాయల కాగితం ఉండని నేను అప్పుడప్పుడు చెప్తా కదా సామెత, ఏక్ దిన్ కా సుల్తాన్ అనండి అన్నాడు పెద్దగా. ఏక్ దిన్ కా సుల్తాన్, ఇక నా అంతటోడు లేడు అన్నట్లుగా విర్రవిగుతూ ఉంటారు. అమ్మా, అయ్యా, పొప్పులి మిగులు భూమి కలిగినవాడు. తన ఇంటికి వచ్చిన అతిథులతో ఎలా ఉన్నాడట? స్నేహభావంతో వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చాడట. ఇది క్రైస్తవ జీవితానికి ఒక గొప్ప దీవెన. ఎప్పుడు ఎక్కడ ఏ స్థలంలో బ్రతుకుతున్నా అలాంటి సేవాతత్వంతో దేనత్వం కలిగి దేవుని సన్నిధిలో బ్రతికితే అట్టివారు ఎక్కడున్నా అక్కడి నుంచి లేవనెత్తి శిఖరాల మీద కూర్చోబెడతాడు. మీరు ఏ దేశంలో ఏ స్థలంలో ఉండి వాక్యం వింటున్నారో మీ అన్నగా, దేవుని ప్రతినిధిగా నా చేతులెత్తి దీవిస్తున్నాను. మీరు బ్రతుకుతున్న ప్రతి స్థలములో శిరస్సుగా దేవుడు మిమ్మల్ని నిలవబెట్టునుగాక. మీ పిల్లలను దేవుడు శిరస్సుగా నిలవబెట్టునుగాక. అవును, దీనత్వంగా ఉండేవాడు శిరస్సుగా ఉంటాడా? బైబిల్ ఒక చోట ఒక మాట రాసింది. అది ఎవరి గురించి రాసిందో తెలిసిన వాళ్ళు చెప్పండి. ఓ ప్రవక్త ఆ రాజును గురించి ఏమంటాడంటే, నీ దృష్టికి నీవు అల్పుడు పోయి ఉన్నప్పుడు ఇశ్రాయేలీలకు
శిరస్సు వైతివి అంటాడు. ఇంకోసారి ఈ మాట చెప్తాను. నీ దృష్టికి నీవు అల్పుడవై ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులకు శిరస్సు వైతివి అంటాడు. ఇది ఎవరి గురించి రాయబడి ఉంది? థ్యాంక్ యూ, సౌలు గురించి రాయబడింది. సౌలు తన దృష్టికి తాను ఎట్లా అనుకునేవాడట? నేను అల్పుణ్ణి. అలాగని సౌలు అల్పుడిగా ఎంచుకోవటానికి ఏమన్నా అల్పమైన కుటుంబమా? తనేమన్నా మన భాషలో చెప్పాలంటే ముక్కు మొహం లేనుడా? కాదు. ఇశ్రాయేలీలందరిలో అందగాడు, ఇశ్రాయేలీలందరికంటే ఎత్తరి. విన్నారు ఈ మాట? ఏ ఇశ్రాయేలీడైనా చెప్పాలి సార్, అతని భుజాల వరకే వస్తారట, అతని భుజాల వరకే వస్తారట. ఇక ధనిక స్థితి చెప్పమంటారా? బెన్యామీను గోత్రంలోనే వాళ్ళ నాన్న కీషు భాగ్యవంతుడు. ఆ భాగ్యవంతునికి పుట్టిన కొడుకు అందగాడు, ఎత్తరి. ఇలాంటి అందగాడు, ఎత్తరి తన దృష్టికి తాను ఎట్లా ఉన్నాడట? నేను అల్పుణ్ణి, నేను అల్పుణ్ణి. నీ దృష్టికి నీవు అల్పుడవై ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులకు శిరస్సు వైతివి అంటాడు. దేవుడు నిన్ను శిరస్సుగా నిలవబెట్టాలంటే అందమిచ్చాడా? ప్రైజ్ గాడ్. సంపన్న స్థితి ఇచ్చాడా? ప్రైజ్ గాడ్. గొప్ప ఉద్యోగం ఇచ్చాడా? ప్రైజ్ గాడ్. చక్కటి ఆర్థిక స్థితిగతులు ఇచ్చాడా? ప్రైజ్ గాడ్. సంపన్న స్థితిలో దేవుడు నిలవబెట్టాడా? ప్రైజ్ గాడ్. ఎంత గొప్ప స్థితి ఇచ్చినా నేల మట్టుకు తగ్గించుకొని దీనుడిగా బ్రతుకు. శిరస్సుగా నీ కుటుంబాన్ని దేవుడు నిలవబెడతాడు. దేవుడు అలా నీ బ్రతుకులో చేయునుగాక. సరే, ఈలోపు వాళ్ళ నాన్న జ్వరంతో బాధపడుతున్నాడని తెలిసింది. ఆయనకు రక్తభేది, అదే విరోచనాలు అంటే రక్తభేది చేత బాధపడుతున్నాడు. ఈ సంగతి పౌలు గారికి తెలిసింది. పౌలు గారు వెంటనే అక్కడికి వెళ్ళి ప్రార్థన చేశాడు. స్వస్థపడ్డాడు. స్వస్థపడిన తోడనే ఈ వార్త ఆ ద్వీప ప్రాంతం అంతటికి తెలిసింది. అయ్యా నాకు అనారోగ్యం, నాకు అనారోగ్యం, నా కొరకు ప్రార్థన చేయండి. ఒక్కొక్కరు ప్రార్థన చేయించుకుంటున్నారు, బాగుపడిపోయారు. అద్భుతం. ఈ ఒక్క కుటుంబం ద్వారా ఆ దేశమంతా దేవుని దేశంగా మార్చబడిపోయింది. చప్పట్లు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం. ఓ విలువైన మాట. ఒక ఇంటి ద్వారా అనండి, ఒక ఇంటి ద్వారా దేశమే మార్చబడింది. విన్నారు ఈ మాట? ఇప్పుడు మెలెతే అనే ఈ ద్వీపాన్ని మార్చడానికి దేవుడు ఏ కుటుంబాన్ని వాడుకున్నాడు? ఒకసారి నా వైపు చూసి చెప్పండి. 100 కుటుంబాలను వాడుకున్నాడా? ఒక్క కుటుంబాన్ని వాడుకున్నాడా? పొప్లి అనే ఒక్క కుటుంబం ద్వారా దేశాన్ని దేవుడు మార్చాడు. ఎంత గొప్ప భాగ్యం! ఒక్క కుటుంబం. నేను ప్రారంభంలో చెప్పే కదా, ఈరోజు ఆ దేశంలో దరిదాపుగా 5,50,000 మంది ప్రజలు ఉన్నారు. ప్రారంభంలో చెప్పే కదా ఎంతమంది? ఈ 5,50,000 మంది ప్రజలున్న ఈ జనాభాలో 95% క్రైస్తవులే. 360 చర్చిలు ఉన్నాయట. విచిత్రం. ఆ దేశంలో అసలు క్రైమే చాలా తక్కువ పర్సెంట్ అంట. క్రైమ్ చాలా తక్కువ అట. మీకు తెలుసా? మీకు తెలుసా? ఏ దేశంలో ఏ గ్రామంలో క్రైస్తవులు ఉంటారో ఆ ప్రాంతాలు సస్యశ్యామలంగా బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఆమెన్. గట్టిగా చెప్దాం ఆమెన్. అయితే నేను మీతో చెప్పే మాట ఏంటంటే, ఆ దేశం అంతా దేవుడు మార్చడానికి ఒక్క కుటుంబాన్ని వాడుకున్నాడు. అమ్మా, మీరు ఎక్కడుండి వాక్యం వింటున్నారో, రాజమండ్రి నుంచి వింటున్నారా? ఆంధ్ర ప్రాంతం నుంచి వింటున్నారా? ఇతర దేశాల నుంచి వింటున్నారా? ఒక శుభవార్త. మీ ఒక్క కుటుంబాన్ని దేవుడు ఆధారం చేసుకుని మీ గ్రామాన్ని మార్చాలి అనేది దేవుని ప్రణాళిక. నీ ఒక్క కుటుంబాన్ని ఆధారం చేసుకొని ఒక పట్టణాన్ని కదిలించాలనేది దేవుని ఆలోచన. ఒక్క కుటుంబాన్ని ఆధారం చేసుకొని దేశాన్ని దేవుడు కదిలించాడే. నేనంట, మీరు బ్రతుకుతున్న చోట ప్రభువుకు సాక్షార్థంగా బ్రతకండి. మీ కుటుంబాన్ని ఆ ప్రాంతాలు మార్చబట్టడానికి దేవుడు ఒక వేదికగా దేవుడు వాడుకొనును గాక. మీకు తెలుసా ఒక అద్భుతమైన చరిత్ర. ఫ్రాన్స్ దేశంలో బెర్తా అనే ఒక యవన అమ్మాయికి వివాహ వయసు వచ్చింది, క్వీన్ బెర్తా. అయితే ఈ అమ్మాయిని ఇంగ్లాండ్ దేశపు రాజు ఈథెల్బర్త్ అనే వ్యక్తి వివాహం చేసుకోవాలనుకున్నాడు. ఈ రాజుగారి తల్లిదండ్రులకు ఆ రాజుగారి తల్లిదండ్రులకు సమ్మతమైంది. అయితే ఈ అమ్మాయి ఏమైనా కండిషన్ పెట్టిందంటే, అయ్యా నేను క్రైస్తవురాలి, మీరు ఇంగ్లాండ్ దేశస్తులు క్రైస్తవులు కాదు, నా దేవుని నేను ఆరాధించడానికి నాకు ఎలాంటి ఇబ్బంది కలుగు చేయకూడదు, నా దేవుని సేవించడానికి నాకు ఎలాంటి ఆటంకం మీరు కలుగు చేయకూడదు.
అలా ఒప్పుకుంటేనే నేను వివాహం చేసుకుంటా. దేవుడనే కారణం చొప్పున దేవుణ్ణి చూపించి ఇది నా అభిప్రాయం, నా దేవుణ్ణి ఆరాధించడానికి ఒప్పుకుంటేనే వివాహం చేసుకుంటా అని అందట. మంచిదమ్మా, నీ దేవుడు నీ దేవుడే, నేను ఆరాధించే వాటిని ఆరాధిస్తాను అని క్రైస్తవురాలుగా ఉన్న బెర్తా అనే ఫ్రాన్స్ దేశపు యువరాణిని ఇతడు వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న తర్వాత ఆ బెర్తా అనే యవనమ్మాయి ఇక్కడికి వచ్చింది. ఆ అమ్మాయి భక్తి, ఆ అమ్మాయి ప్రార్థన, ఆ అమ్మాయి మంచితనం, ఆ అమ్మాయి మాదిరి, ఆ అమ్మాయి ఓర్పు రాజు కళ్ళతో చూస్తున్నాడు. అరే, చాలామంది రాణులు నేను చూసా, ఈ అమ్మాయిలో ఉన్న మంచితనం నేను ఎవరిలో చూడలేదే, ఈ అమ్మాయిలో ఉన్న ఓర్పు ఇంకెవరిలో నేను చూడలేదే, ఈ అమ్మాయిలో ఉండే సహనం ఇంకెవరిలో కూడా నేను చూడలేకపోయానే అని దగ్గరుండి ఈ అమ్మాయి మంచితనానికి కారణం ఏంటి, ఈ అమ్మాయి ఓర్పు కారణం ఏంటి ఆలోచించడం ప్రారంభించాడు. అది వాస్తవమో కాదు అంతగా తెలియదు, కానీ విన్న మాట, ఈతేల్ భర్త తల్లి అంటే బెర్తా యువరాణి అత్త కాస్త సతాయించేదట, విపరీతంగా టార్చర్ పెట్టేదట. ఎంత టార్చర్ పెట్టినా ఈ క్రైస్తవ అమ్మాయి నోరు పారేసుకునేది కాదట. అత్త ఎన్ని మాటలన్నా ఎదురు మాట్లాడకుండా ప్రార్థనా గదిలోకి వెళ్ళి ఏడ్చేదట. ఆ ప్రార్థన చేసుకొని వచ్చేదట. భర్త చూస్తూ ఉండేవాడు. నేను ఒక్క మాట ఇంత ఓర్పుతో వెళ్తుందే, మా అమ్మ రాకాసి రంపలాగా అసలు రకరకాలుగా ఇబ్బంది పెట్టిన ఒక్క మాట అంటలేదే, ఈ అమ్మాయికి ఇంత ఓర్పు ఎక్కడిది, ఈ అమ్మాయికి ఇంత మంచితనం ఎక్కడి నుంచి వచ్చింది. అప్పుడు ఆలోచిస్తూ ఈ అమ్మాయి నేను ఏదో యేసుప్రభుని నమ్ముకున్నాను అంది కదా, నన్ను దేవుని దగ్గరికి పంపించంది కదా, ఓహో ఈ అమ్మాయి జీవితాన్ని ఈ అమ్మాయి ఆరాధించే దేవుడు ఇంత ప్రభావితం చేశాడా, యేసుక్రీస్తుని ఆరాధించే ఈ అమ్మాయే ఇంత మంచిదై ఉంటే ఈ అమ్మాయి ఆరాధించే యేసుక్రీస్తు ఇంకెంత మంచివాడై ఉంటాడో కదా. యేసు ప్రభుని తెలుసుకోవటం ప్రారంభించాడట, యేసుక్రీస్తును వినటం ప్రారంభించాడట, యేసుక్రీస్తును చదవటం ప్రారంభించాడట, యేసుక్రీస్తును తెలుసుకోవటం ప్రారంభించాడట. కొన్ని రోజుల్లో ఈతేల్ భర్త అనే ఈ యువరాజు కూడా యేసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించాడట. ఇంగ్లాండ్ దేశంలో యేసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించిన మొట్టమొదటి వ్యక్తి ఈతేల్ భర్త యువరాజు. ఆ రోజుల్లో మీకు ఒక నానుడి తెలుసు కదా, యథా రాజా తదా ప్రజ అంటారే, రాజుదే మతం అయితే ప్రజలందరిది అదే మతం కదా. ఇప్పుడు ఈ రాజు అన్నాడట, నేను యేసు ప్రభుని నమ్ముకున్నా, ఇదిగో ఇంగ్లాండ్ దేశ రాజ్యంలో బ్రతుకుతున్న ప్రజలారా మీరు కూడా యేసుక్రీస్తుని నమ్ముకోండి అని ఆ దేశమంతా ప్రకటన చేస్తే ఒక్క రాజు మారాడు, దేశమంతా యేసుక్రీస్తు తట్టు తిరిగింది. మిమ్మల్ని అడుగుతా, ఈ దేశమంతా మారటానికి కారణం ఎవరు? రాజా? ఒక్క అమ్మాయి. జస్ట్ 2 రోజుల క్రితం సోమవారం ఎవరైనా కలవాలనుకుంటూ వచ్చి కలవడానికి విస్తరించుకుని నేను అవకాశం ఇచ్చాను. ఒక పేద తల్లి వచ్చింది, తన 3 పిల్లలను తీసుకొని పేద తల్లి వచ్చింది. అమ్మ ఏం చేస్తారా తల్లి అన్న. అయ్యా నేను అమీర్పేట ఈఎస్ఐ హాస్పిటల్, మధురా నగర్ ఆ ప్రాంతంలో ధనవంతులు ఉన్నారు, వాళ్ళ ఇంట్లో పాచి పని చేస్తానయ్యా, అంట్లు కడుగుతానయ్యా, వాళ్ళ బట్టలు ఉతుకుతానయ్యా, వాళ్ళ ఇంట్లో ఆయాగా పని చేస్తానయ్యా, రోజుకొచ్చి ఒక 4 ఇళ్ళు చూసుకుంటానయ్యా అంది. నేను వెంటనే అడిగా, అమ్మా ఏం చేస్తున్నావు మరోసారి చెప్పమ్మా అన్నాను. అదే వాళ్ళ అంట్లు కడుగుతానయ్యా, వాళ్ళ ఇల్లు ఉడుస్తానయ్యా, వాళ్ళ చిన్నపిల్లలకి స్నానం చేయిస్తానయ్యా, 4 ఇళ్ళు చూసుకుంటానయ్యా అని అంది. నేను వెంటనే ఏమన్నాను తెలుసా? అమ్మా దేవుడు నిన్ను నా ఇంటికి పంపించింది బ్రతుకు తెరువు నిమిత్తమే కాదు, వాళ్ళ మధ్యలో నువ్వు ఒక సువార్థికురాలిగా దేవుని కొరకు బ్రతకాల, యేసయ్యకు పత్రికగా నువ్వు బ్రతకాల. యేసయ్య నిన్ను సాధారణమైన ఆలోచనతో అక్కడికి పంపించాల. నిన్ను అక్కడికి ఎందుకు పంపించాడో తెలుసా? నీ ద్వారా, నీ సువార్త ద్వారా కాదు, నీ ప్రవర్తన ద్వారా ఆ అధికారుల హృదయాలు కదిలించాలని దేవుడు కోరుకున్నాడు. బైబిల్లో నయమాన్ అనే సైన్యాధ్యక్షుడి హృదయాన్ని కదిలించింది ఒక చిన్నది కదా. ఆ చిన్నదాన్ని దేవుడు ఎలా వాడుకున్నాడో నిన్ను కూడా దేవుడు అలా వాడుకోవాలనుకుంటున్నాడు. నీ యజమానుల్లో బట్టలు ఉతికేటప్పుడు వాళ్ళు ఏమనాలో తెలుసా? ఆ బట్టలు వేసుకునేటప్పుడు, మా ఇంట్లో ఎంతోమంది పనివాళ్ళు పనిచేశారు కానీ ఈ అమ్మాయి చేసినంత నమ్మకంగా ఇంకెవ్వరూ చేయలే.
నా భార్య కూడా బట్టలు ఇంత శుభ్రంగా ఉతకలేదు. పని అమ్మాయి కానీ ఎంత శుభ్రంగా ఉతుకుతుందా చూస్తారు వాళ్ళు. ఇల్లు ఊడ్చేటప్పుడు, పాత్రలు కడిగేటప్పుడు వాళ్ళు అక్కడక్కడ చిల్లర పైసలు పెట్టేసి వెళ్తారు. ఆ చిల్లర పైసలు చూసినప్పుడు ఎక్కడ శత్రువు చేత శోధించబడకుండా, పేదరికాన్ని బట్టి శోధించబడకుండా నువ్వు పనిచేసే స్థలంలో ఐఎమ్ ద అంబాసిడర్, నేను యేసుక్రీస్తుకు రాయబారిని, నా పని స్థలంలో యేసుక్రీస్తుకు నేను రాయబారిని. నువ్వు చేసే పని చిన్నదైనా నీ భుజాల మీద దేవుడించిన భారం పెద్దది పెద్దది. నమ్మకంగా బ్రతుకు. నువ్వు నమ్మకంగా బ్రతికితే నీ నమ్మకత్వాన్ని బట్టి అధికారులు మారతారమ్మా. డాక్టర్లు ఇంట్లో పనిచేస్తున్నానన్నావు కదా, డాక్టర్లు మారతారమ్మా. సెక్రటరీ ఆఫీసులో పనిచేసే వాళ్ళ దగ్గర చేస్తున్నానన్నావు కదా, వాళ్ళు మారుతారమ్మా. విన్నారా? సిరియా దేశంలో చిన్నదాని ద్వారా సైన్యాధ్యక్షుడిని మార్చిన దేవుడే పాచి పని చేసే నీ ద్వారా అధికారులను దేవుడు మారుస్తాడంటే ఆ బిడ్డ నవ్వుతా ఏమందో తెలుసా? ఇప్పటికే దేవుని కృప, నా నమ్మకత్వాన్ని బట్టి కొంతమంది అధికారులు యేసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించారయ్యా, ప్రభు దగ్గరకు వచ్చారయ్యా. బిడ్డలారా, నా వైపు చూడు. నువ్వు ఎక్కడ ఉద్యోగ స్థలంలో బ్రతుకుతున్నావో యేసుకు రాయబారిగా బ్రతుకు. ఏ గ్రామంలో బ్రతుకుతున్నావో, ఏ పట్టణంలో బ్రతుకుతున్నావు, ఏ ఉద్యోగ స్థలంలో ఉద్యోగం చేస్తున్నావు, నువ్వు బ్రతుకుతున్న చోట క్రీస్తుకు రాయబారిగా బ్రతుకు. ఒక భర్త ద్వారా ఇంగ్లాండ్ దేశం ద్వారా ఈరోజు ప్రపంచమంతా క్రీస్తు సొంతం అయిపోయిందే. నీ ఒక్కడి ద్వారా, నీ ఒక్కదాని ద్వారా దేశాలు దేవుడు మార్చునుగాక. అయితే ఇలాంటి కార్యం జరగటానికి పేతురు గారు ఏం చేశారు? రోగంతో పీడించబడుతున్న వ్యక్తి దగ్గరకు వచ్చి చెప్పండి ఏం చేశాడు? చేతులుంచి ప్రార్థించాడు. చెప్పండి ఒకసారి మాట. చేతులుంచి ప్రార్థించాడు. దైవజనమా, నా ముగింపు మాట చెప్తాను. ముగింపు మాట. ఇప్పటికీ 4 విషయాలు విన్నాం. నంబర్ 1, ఆశీర్వాదానికి దారి ఆతిథ్యమే. నంబర్ 1, ఆశీర్వాదానికి దారి ఆతిథ్యమే. ఎప్పుడు దేవునికి, దైవ సేవకులకు, దేవుని ప్రతినిధులకు మన ఆతిథ్యం చేసేవారిగా ఉందుముగాక. రెండవది, నీ వెరుగని స్థలాలలో కూడా నీకు ఆశ్రయాన్ని సిద్ధం చేసే దేవుడు. మూడవది, నాయకుడు స్నేహభావం, సేవాభావం కలిగి ఉండాలి. నాలుగవది, ఒక ఇంటి ద్వారా ఒక దేశం మార్చబడింది. వా అనండి ఇంకోసారి మాట. ఒక ఇంటి ద్వారా ఒక దేశమే మార్చబడినప్పుడు నీ ఇంటి ద్వారా నీ చిన్న గ్రామాన్ని దేవుడు మార్చలేడా? నీ ఇంటి ద్వారా 100 మంది ఉన్న నీ చిన్న గ్రామాన్ని, 500 మంది ఉన్న నీ చిన్న గ్రామాన్ని దేవుడు మార్చలేడా? మార్చుటకు దేవుడి శక్తి కలిగిన వాడు. అయితే దేవుడు అక్కడ మహింపరచబడటానికి పౌలు వాడిన సాధనం ఏంటంటే ప్రార్థన అనండి. దైవజన్మ, అది ఆర్థిక సమస్య అయినా, అనారోగ్య సమస్య అయినా, నీ జీవితంలో ప్రతి సమస్యను పరిష్కరించగలిగే శక్తి ప్రార్థనలో దాగుంది. విన్నారు ఈ మాట? ఇక్కడ పౌలు వారు, నేను అపోస్తులుని, ఇక నేను చేస్తే నేను చేయి పెడితే ఏమైనా జరిగిద్ది అన్నట్లుగా ముందు చేయి పెట్టలా. ఏం చేశాడట? ముందు ప్రార్థించాడు. ఒక మాట అంట, అపోస్తుడైన పౌలుకే ఏం కావాల్సి వచ్చింది? ప్రార్థన. సరే, మన రక్షకుడు, మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రాత్రి అంతా ఒలీవల కొండ దగ్గరికి వెళ్ళి ఏం చేసేవాడు? ఆయన శరీరధారిగా ఉన్న దినములలో కన్యలతో, మహారోదనలతో మరణము నుండి తను తప్పించువానికి విజ్ఞాపనలు, యాచనలు చేసినట్లుగా లేఖనాల్లో రాయబడి ఉంది. అపోస్తుడైన పౌలుకే ప్రార్థన అవసరమైందే. నీ రక్షకుడు, ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారికే ప్రార్థన అవసరమైందే. నీకు నాకు ప్రార్థన ఇంకెంత అవసరం? తమ్ముడు, చెల్లి, నా వైపు చూడు. ఓ మాట అడుగుతా. ఈరోజు అరుణోదయపు దినాన్ని లేచి ప్రార్థించుకున్నారా? అరుణోదయపు దినం కంఠధ్వని దేవునికి వినిపించారా? ప్రతిరోజు సాయంత్రం కుటుంబ ప్రార్థన జరుగుతుందా? ఏ సమస్య వచ్చినా ప్రతి సమస్యను ప్రార్థన ద్వారా నేను జయించాలి. నా కండబలం ద్వారా కాదు, నా అండబలం ద్వారా కాదు, నా తెలివితేటల ద్వారా కాదు, ప్రార్థన ద్వారానే నేను సాధించగలనని ప్రార్థన మీద ఆధారపడుతున్నావా? నీ సొంత బలం మీద ఆధారపడుతున్నావా? ప్రార్థించాడు, దేవుని మహిమ బయలుపడింది. ఆ మహిమ దేశమంతా వ్యాపించింది. నీ ఇల్లు ప్రార్థించే ఇల్లు అయితే నీ ఇంటిని మహిమ కలిగిన ఇల్లుగా దేవుడు మారుస్తాడు.
నీ ఇంటిలో ఉన్న మహిమ గ్రామమంతా వ్యాపించడానికి కృపగల దేవుడు సహాయం చేయటం ప్రారంభిస్తాడు. నా చేతులెత్తి దీవిస్తున్నా, నీ ఇల్లే ఒక మహిమ కలిగిన ఇల్లుగా దేవుడు చేయునుగాక. నీ ఇల్లే ఒక పవర్ సోర్స్గా దేవుడు మార్చి, నీ ఇంటిలో నుండి రక్షణ, నీ ఇంటిలో నుండి దేవుని మహిమ, నీ ఇంటిలో నుండి పరిశుద్ధత, నీ ఇంటిలో నుండి భక్తి నీ గ్రామమంతా వ్యాపించడానికి నీ కుటుంబాన్ని ఒక అద్భుతాల వేదికగా తన మహిమ కొరకు దేవుడు వాడుకొనుగాక.